అందరూ మొన్నటిదాకా ధ్వంసం అయిపోయారు, ఇవాళ బాగుపడిపోయారు. ఇప్పుడు ఈ P4తో ప్రజలందరూ బాగుపడుతున్నారు. అన్న క్యాంటీన్లతో అన్నం తినేసి బతికేస్తున్నారు. ఇవాళ అసలు రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు సుఖ సంతోషాలతో ఉన్నారు అని ఈ చర్చ ఇటుకి తీసుకెళ్తున్నారు అనుకోండి, మీరు అవునంట కదా అని అనుకుంటూ కూర్చుంటారు కదా. అవునా కదా అని డిబేట్కి వెళ్తారు కానీ అయ్యొచ్చి అది మర్చిపోతారు కదా. 149 హామీలు ఇప్పుడు చిన్న చిల్లర కొట్టు పెట్టుకోవాలండి. ఆ డ్వాక్రా మహిళలకి రుణాలు ఇస్తున్నారుగా, వాళ్ళు దాంతోనే పెట్టుకుంటున్నారుగా. అట్లాగే పెద్దది బండ్లు పెట్టుకోవాలా, వీళ్ళు ఇస్తానన్న 15,000 రూపాయలు ఇదివరకు జగన్ ఇచ్చినప్పుడు ఆ చేయూతానో ఏదో 15,000 18,000 ఇచ్చేవాడు. దాంతో పెట్టుకున్న వాళ్ళు బోల్డ్ అంతమంది దోష సెంటర్లు, ఏది టిఫిన్ బళ్ళు, పునుగుల బళ్ళు, లేకపోతే కూరగాయల బళ్ళు, ఇట్లాంటివి పెట్టినోళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు కదా. ఇప్పుడు అట్లాంటిది ఏమి ఇవ్వట్లేదు కదా వీళ్ళు ఇవ్వకుండా అది వాళ్ళతో ఇప్పిస్తారనమాట రేపు పొద్దున. ఇప్పుడు కూరగాయల బండి పెట్టుకో నువ్వు, ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుంది అంతే. ప్రభుత్వానికి ఖర్చు కాదు, అది ప్రభుత్వ పథకాన్ని వదిలేసి వాళ్ళ ప్రభుత్వ పథకాలు చచ్చినాయి అక్కడ. ఇక్కడ 2 పథకాలు, ఒకటి అప్పు, రెండవది ఫ్రీ డబ్బులు అడగకుండా ఉండాలంటే వాళ్ళ చేత ఫ్రీగా ఇప్పించడం. అట్లాగే ఇది ఇటు పక్కకు అనమాట, అంతే. అంటే వాళ్ళు మాత్రం బాబు గారిని చూసే పెట్టాలా సార్? అంతే కదా, లేకపోతే ఎందుకు పెడతారు? బాబు గారిని చూసి అనే కంటే కూడా బాబు గారితో ఏదో పని ఉంటుంది, ఆ పని పూర్తి చేసుకోవడం కోసం